నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ లాంటి నమ్మక ద్రోహులు గూడూరు ప్రజలు క్షమించరు తెలిపిన వైకాపా గూడూరు ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్. రామ్రాజ్ లేఅవుట్ ను ప్రారంభించిన పలగాటి వంశీకృష్ణారెడ్డి. సామాన్యులకు సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతోనే అందుబాటులోకి తెచ్చామన్న నిర్వాహకులు. కోటపట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ లలితా హోమం. నాయుడుపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం. జీవితంలో గూడూరు ఎమ్మెల్యే టికెట్ ను తెచ్చుకోలేని వ్యక్తికి ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ లాంటి నమ్మక ద్రోహులు గూడూరు ప్రజలు క్షమించరని వైకాపా గూడూరు ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ మండిపడ్డారు. తిరుపతి జిల్లా కోట మండలం అల్లంపాడు గ్రామంలోని వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి నివాసంలో మేరిగా మురళికి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేరిగా మురళి మాట్లాడుతూ ఒకానొక సమయంలో అనుకున్నవన్నీ కోల్పోయి ఈ కార్యక్రమంలో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, మొబీన్ బాషా, నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి, శ్రీరామ్ గురుస్వామి, ఉప్పల ప్రసాద్ గౌడ్, ఉలవకాయల ప్రసాద్, దువ్వూరు వెంకటరమణారెడ్డి, నర్రమల్ల రమణయ్య, దువ్వూరు జనార్దన్ రెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, వెంకటాద్రి, ఉచ్చూరు రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ముందుకు వచ్చినటువంటి సోదరులు మేరిగా మురళీధరన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరు పట్టణానికి సంబంధించిన ఈరోజు ఇక్కడ మనం సమావేశము అవ్వడానికి ముఖ్య కారణం ఈ నెల 28వ తేదీన సామాజిక సాధికార బస్సు యాత్ర గూడూరు నియోజకవర్గానికి రాబోతుంది. అందులో కోట మండలంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పి పెద్దలు నిశ్చయించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని కోసం మీరు అందరూ వింటానే ఉన్నారు. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. రేపు 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకి కోట పట్టణంలో గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి నిర్ణయించిన మీదట ఇప్పటి వరకు జరిగిన బస్సు యాత్రలు కావచ్చు, తర్వాత జరిగే బస్సు యాత్రలు కావచ్చు, వీటన్నిటికీ భిన్నంగా ఈ గూడూరు నియోజకవర్గంలో కోటపట్నంలో చేయాలని చెప్పి మనందరం కూడా కలిసికట్టుగా గూడూరు తరువాత ఇంకా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద బస్సు యాత్ర జరగలేదు అని అనిపించే విధంగా మనందరం కూడా చేయాలి. ఎందుకంటే మనందరం వింటున్నాం, ఏదో మురళన్న చెప్పినట్లుగా ఏదో అయిపోతుంది అని చెప్పి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గంలో రమణన్న చెప్పినట్లుగా 2 వర్గాలుగా ఉన్నాయనే దానికి ఒక సమాధానమే రేపు 28వ తేదీ జరిగే బస్సు యాత్రగా మనం అందరం కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే మీటింగ్కి వస్తే ఏ విధంగా అయితే మనం మీటింగ్ జరుపుకుంటామో సాక్షాత్తు అదే విధంగా రేపు మనం కోట మండలం కోట పట్టణంలో జరిగే బస్సు యాత్రను కూడా మీ అందరి మద్దతుతో, మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరిపి ఏదైతే మురళన్న మన అందరి అభిప్రాయాల మేరకే నాకు ఈరోజు టికెట్ ఇచ్చారని చెప్పి ఆయన బలంగా నమ్ముతున్నారో ఆ బలాన్ని మనం వమ్ము చేయకుండా ఖచ్చితంగా రేపు ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పి ఎవరెవరు ఏ విధంగా
ఎవరి శక్తికి తగ్గట్లుగా వాళ్ళు అక్కడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఏదైతే ఆ రోజు ఈ కార్యక్రమాన్ని బస్సు యాత్రని తలపెట్టబోతున్నామో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం సక్సెస్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత 10 సంవత్సరాలుగా గూడూరు నియోజకవర్గాన్ని ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ మేరిగ మురళన్న గారికి, అలాగే మన పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారికి, అలాగే బీసీ నాయకులు రావణన్న గారికి, మదన్న గారికి, పలగాటి సంపత్ కుమార్ రెడ్డి గారికి, ఇక్కడున్న ప్రతి ఒక్క శ్రావణ పిలుపు మేరకు అందరం వచ్చాము. అలాగే మనందరికీ ప్రాణప్రదంగా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మనందరం ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏందో, మనం చేయాల్సిన పనులు ఏందో, రాబోయే ఎలక్షన్స్లో కానీ రేపు జరగబోయే సామాజిక బస్సు యాత్ర ఆ ప్రోగ్రాం గురించి కానీ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి వివరించవలసిందిగా కోరుకుంటున్నాను. పెద్దలు మన గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి గారికి, మన శ్యామన్నకి, పలగాటి సంపత్ కుమార్ రెడ్డి గారికి, మసూద్ అన్న గారికి, ముబీన్ బాషా గారికి, ప్రసాద్ గౌడ్ గారికి, రమణన్న గారికి, హరీష్ గారికి, విజయన్ గారికి, పత్రికా మిత్రులకు, వైసీపీ నాయకులకు, శ్యామన్న అభిమానులకు అందరికీ నా నమస్కారాలు. నిన్న మేరిగ మురళి గారు అల్లంపాడుకు వస్తున్నారని శ్యామన్న నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం వేసింది. అందరం ఈ ఎలక్షన్స్లో సమిష్టిగా పనిచేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి పోయినసారి కన్నా కూడా మంచి మెజారిటీ ఈసారి మురళిని గెలిపించుకొని కానుకగా ఇవ్వాలని మేమందరం ఐక్యంగా ఉండి పోరాడి మంచి మెజారిటీ తెస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 28వ తారీఖు ఈ సాధికార బస్ యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈరోజు మేము అందరం సమావేశం అవుతున్నాము. దాని గురించి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఏ విధంగా ముందుకు పోవాలో అందరూ పెద్దలు సూచన సలహాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మురళన్న గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మా యొక్క మండల కన్వీనర్ అయినటువంటి సంపత్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ముబీన్ బాయ్ గారికి మరియు వినోదన్ గారికి అందరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన శ్యామన్న పిలుపు మేరకు ఇక్కడికి రావటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తొందరలో మనకు ఎలక్షన్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ని మనం ఏ విధంగా మళ్ళీ సమర్థవంతంగా ఎదుర్కోవాలి, ఆ ఎదుర్కొనేటువంటి విధానంలో మనం ఏ విధంగా దశ నిర్ణయించుకొని ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్క గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అదేవిధంగా మన జగనన్న యొక్క మంచి బాగా ఆదరించినటువంటి వాళ్ళ యొక్క అభిమానులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కలుపుకొని ప్రతి గడపకు వెళ్ళి మన జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి బీసీకి కానీ, ప్రతి ఎస్సీకి కానీ, ప్రతి ఎస్టీకి కానీ, అదేవిధంగా మైనారిటీ వర్గాలకు కానీ, అదేవిధంగా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు కానీ అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మన జగన్మోహన్ గారు, ఆయన ఏ విధంగా అయితే ఈ యొక్క కార్యక్రమాలని వర్గాలు, పార్టీలు, ఎలాంటి కులాలకు అతీతంగా చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం తెలియపరిచి మన మేరిగ మురళన్నని రాబోయేటువంటి కాలంలో అత్యధికమైన మెజారిటీతో మనం గెలిపించుకునేదానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పిన ఉద్దేశంతో మనందరం కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పినటువంటి పరిస్థితులు ఏది కూడా మనకు తప్పలేదు కాబట్టి వాటన్నిటిని కూడా మనం చేశారు కాబట్టి జగనన్న అవన్నీ కూడా తెలియపరిచి మిగతా పార్టీల కంటే కూడా మన పార్టీ ఎందుకు గొప్పది ఉన్నారు ఒకసారి బేరేజ్ వేసుకొని వారికి అన్యాయం జరగకుండా చూడవలసిందిగా ఈ సందర్భంగా మురళన్న గారిని మన శ్యాంప్రసాద్ రెడ్డి గారిని కానీ ఇక్కడ వినోద్ కుమార్ రెడ్డి గారిని కానీ అందరినీ వేడుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడమని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. మనకు పోటీ మనలో మనకే తెలుగుదేశంతో కాదు పోటీ, అది లేకుండా చేసుకుంటే మురళన్న ఎక్కడికో వెళ్తాడు.
మళ్ళా మనం ఇప్పుడు దాకా అనుకొని తెచ్చినాం 2 వర్గాలు చేసేసి ప్రతి ఊర్లో అది లేకుండా చేసుకుంటే మురళన్న వచ్చాడు కాబట్టి మనకు ఆ సమస్య ఉండదు. అందరం మళ్ళీ ఒకటి అవుదాం. జగన్మోహన్ రెడ్డిని ఆడ పెడదాం. మనకొద్దు, ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు, ఈయన చేస్తాడు, ఇది చేస్తున్నాడు ఏమనుకోబాడు. మరొకసారి నేను అంత చిన్నపాటి సహాయం చేసినా మర్చిపోయే వ్యక్తిని కాదు. నాకు సకాలంలో మరి మంచి టైంలో శ్యామన్న ఎంటర్ అయ్యి నా రాజకీయ భవిష్యత్తులో పూర్తి స్థాయిలో నా రాజకీయాలు ఉన్నంత వరకు ఆయన నాకు గుర్తుంటాడని మనవి చేసుకుంటూ, ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన అభిమానులందరినీ కూడా మరి నేను చాలా గౌరవప్రదంగా చేస్తానని కూడా, గౌరవప్రదంగా చూసుకుంటాను. గౌరవప్రదమైన వాతావరణంలో మన రాజకీయాలంతా కలిసిపోతాయని కూడా నేను తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక ప్రత్యేకమైనటువంటి విషయం మీకు చెప్పాలి. మన రమణారెడ్డి అన్న ఏ విషయం వెనకుండా బదులు కొట్టేట్టు చెప్పేస్తారు. అది దాంట్లో మర్మం దాగి ఉంటుంది. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, వాస్తవం. మనమే మన గ్రూప్లో ఆ రకంగా తయారైపోయినాయి. మనం ఐక్యమైతే అసలు అడ్రస్ ఉండదు ఇక్కడ తెలుగుదేశం. ఆయన కూడా ఏదేదో ఆయన కూడా పార్టీని గొంతు కోసేసిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు. రేపు సమావేశంలో నేను కరెక్ట్గా సమాధానం చెప్తా. అది ఎంత బాధ వేస్తుందంటే, నీ జీవితంలో మాజీ ఎమ్మెల్యే గారు నీ జీవితంలో తెలుగుదేశం టికెట్ తెచ్చుకునే స్థాయి కూడా కాదు. నిన్ను అక్కడ నెట్టేసారు. టికెట్ ఎప్పుడైనా తెలుగుదేశంలో నీ రాజకీయ జీవితంలో వచ్చిందా? ఆదరించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆదరించి పెద్దలందరూ ఆశీర్వదిస్తే నీకు టికెట్ వస్తే నువ్వు మామూలుగా 2-3 రోజుల్లోనే గెలిచిన తర్వాత 2-3 రోజుల్లోనే పసుపు పారాన్ని కూడా ఆరలేదంటారు కదా మనోళ్ళు. ఆరకుండానే పోయి చంద్రబాబు గారి కాళ్ళ మీద పడ్డావు. నువ్వు వచ్చి మళ్ళీ ఓట్లాడుతుంటే, అందుకే నువ్వు చేసినటువంటి ద్రోహానికే నిన్ను అన్ని వేల ఓట్లతో ఓడగొట్టావు. ఎప్పుడైనా గూడూరు చరిత్రలో ఇన్ని వేల ఓట్లు మెజార్టీ ఇచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు చేసినటువంటి ద్రోహాన్ని మరి ఎండగట్టావు. అట్లాంటి ద్రోహుడు నువ్వు వచ్చేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు. లైఫ్ ఇచ్చి జీవితంలో నీకు ఎమ్మెల్యే ఈరోజు ఎక్కడున్నా సునీల్ మాజీ ఎమ్మెల్యే అంటే ఎవరు దయాదాక్షణతో నువ్వు వచ్చావు? అవసరమా నీకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేంత అవసరమా నీకు? ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. మరొకసారి నేను అడుగుతున్నాను, అట్లాంటి నమ్మక ద్రోహుడికి ఎవరైనా సరే నమ్మక ద్రోహుడికి మాత్రం మళ్ళా అదే రకమైన తీర్పు రావాలి. అప్పుడే వాళ్ళకి ఇంకొకరికి వాతావరణం లేకుండా చేస్తుంది. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా, నీకు ఇంతకంటే మంచి వాళ్ళు దొరకలేదా? ద్రోహులే దొరుకుతారా నీకు? మాకు ఆ రోజు సమైక్య రాష్ట్రం కోసం మరి త్యాగం చేసినటువంటి ఎంపీ గారు రిజైన్ చేస్తే ఎమ్మెల్యేగా ఇచ్చారు. ఒక రాష్ట్రానికి ఆయన మరి చేశారు. ఒక క్వాలిటీ చూసి ఇచ్చారు. నిలబెట్టుకోవడం వాళ్ళ వ్యక్తిత్వం. నిలబెట్టుకోలేకపోతే ఈ రోజు అయినట్టే అవుతుంది. మరి నీ పార్టీలో సెలక్షన్ చేసే ద్రోహులుగా, నమ్మక ద్రోహులుగా పార్టీని, తల్లిలాంటి పార్టీని మరి గొంతు కోసేసి వచ్చే వాళ్ళకి నువ్వు పోటీ చేస్తూ, ఆయన ఏదో పెద్ద అభివృద్ధి కోసం పోయినట్టుగా ఆయన సొంత అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వెళ్ళిపోయి మరి ఇంకొక రకరకాలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నేను కరెక్ట్ టైంలో కరెక్ట్గా నిన్ను ఓటుకుంటాం, ఏం ఇబ్బంది లేదు. ఒకటి అడుగుతున్నాను, నీవు అంత అలివిగాని శక్తి అయితే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో నీ సొంత బూతుల్లో తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని రామ్రాజ్ థియేటర్ సమీపంలో ఏర్పాటైన రామ్రాజ్ లేఅవుట్ ను నిర్వాహకులు పలగాటి వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. సామాన్యులకు సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో కొక్కుపాడు గ్రామానికి చెందిన పలగాటి వంశీకృష్ణారెడ్డి కోట గాంధీ బొమ్మకు సమీపంలో ఈ లేఅవుట్ ను ఏర్పాటు చేసి అతి తక్కువ ధరలకు ప్లాట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీ కోటమ్మ తల్లి దేవాలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. కోట పట్టణంలో విలాసవంతమైన రహదారులు, డ్రైనేజీలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలాంటి లేఅవుట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అదృష్టమని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి పలువురికి కృతజ్ఞతలను తెలియజేసిన పలగాటి వంశీకృష్ణారెడ్డి, తువ్వూరు రఘురామిరెడ్డి శాలువాలు, పూలమాలతో సత్కరించారు. అన్న ఇటు చూడు అన్న, పట్టుకో మా పూల అన్న, ఒక్క నిమిషం.
అన్న ఇలా చూడండి అన్న. అన్న అట్లే అన్న, నువ్వు అట్లే అన్న పట్టుకొని ఇలా చూడన్నా అన్న. మీరు కూడా ఇలా రండి రండి. అది 22కి అయిపోయింది డేట్. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ లలితా హోమంను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో హోమం వద్ద అర్చకులు కొండాపురం సుధాకర్ స్వామి అర్చక బృందం మంత్రోచ్చరణలతో ఉదయం లక్ష్మీ శ్రీ గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీ లలితా హోమం, పరివార దేవతా హోమం, పూర్ణాహుతి హోమాలను ఎంతో వేడుకగా జరిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు, వాకాటి బాలకృష్ణారెడ్డి, వనజమ్మ దంపతులు ఉభయకర్తలుగా హోమంలో కూర్చొని హోమాలను జరిపించారు. సమక్షంలో ప్రతి నెల పౌర్ణమిని జరిగే ఈ హోమాలలో భక్తులు పాల్గొనవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని స్వీకరించారు. गणपति महामहे कमंग वेनामोत्तरतमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मसुदान संपन्नोदिह स्वाहा ओम गणानां द्वा गणपति महामहे कमंग वेनामोत्तरतमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मसुदान संपन्नोदिह स्वाहा ओम गणानां द्वा गणपति महामहे कमंग वेनामोत्तरतमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मसुदान संपन्नोदिह स्वाहा ओम गणानां द्वा गणपति महामहे कमंग संपन्नोदिह स्वाहा ओम गणानां द्वा गणपति महामहे कमंग वेनामोत्तरतमो ज्येष्ठराजं स्वाहा ओम सुधाय वक्रतुंडाय धीमहि स्वाहा हेरंबाय विद्महे लंबोदराय धीमहि तन्नो विष्णुर्यात् स्वाहा आकुध्वजाय विद्महे विघ्नराजाय धीमहि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं गणपतये वरदारुण्यमाने स्वाहा ओम श्रीं ह्रीं क्लीं गणपतये वरदारुण्यमाने स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं गणपतये वरदारुण्यमाने स्वाहा स्वाहा ओम तत्पुरुषाय विद्महे स्वाहा आकुध्वजाय विद्महे विघ्नराजाय धीमहि गणपतये स्वाहा आकुध्वजाय विद्महे विघ्नराजाय धीमहि भवस्य यजमानस्य जगन्मोहन रेड्डी नामस्य धर्मज्ञमनस्य यजमानस्य सह कुटुम्बस्य अनुकूलं प्रेत्य प्रतिकूलं नाशय संबरवर्धय सर्वत्र विजयं प्रेत्य भूपालगोत्रोद्भवस्य जगन्मोहनस्य सह कुटुम्बस्य अनुकूलं प्रेत्य प्रतिकूलं नाशयमाने स्वाहा स्वाहा अस्य यजमानस्य गोत्रस्य नामधेयस्य भूपालगोत्रोद्भवस्य जगन्मोहन रेड्डी नामस्य धर्मज्ञमनस्य यजमानस्य सह कुटुम्बस्य अनुकूलं प्रेत्य प्रतिकूलं नाशय जगन्मोहन रेड्डी नामस्य सह कुटुम्बस्य अनुकूलं प्रेत्य संबरावधेवतया सर्वत्र विजयं प्रेत्य ओम श्रीं ह्रीं क्लीं गणपतये वरवरद सर्वमेलमानाय स्वाहा स्वाहा तस्मै गणपतये नमः यजमानस्य गोत्रस्य नामधेयस्य सह कुटुम्बस्य अनुकूलं प्रेत्य प्रतिकूलं नाशय प्रेत्य ओम श्रीं ह्रीं क्लीं गणपतये वरवरद सर्वमेलमानाय स्वाहा स्वाहा तस्मै गणपतये नमः
బాలకృష్ణారెడ్డి నామస్య ధర్మోత్తరస్య యజమానస్య సాకుటుంబస్య పరవర్తయ సర్వత్ర విజయం రేజ్య ప్రేత్య ఓం శ్రీ హ్రీం క్లీం ఓం గణపతే నమః యజమాన గోత్రస్య నామదేశ గుహాగోత్రస్య బాలకృష్ణారెడ్డి నామస్య ధర్మోత్తరస్య యజమానస్య కుమారస్య సాకుటుంబస్య అనుకూలం రేజ్య ప్రేత్య ప్రతికూలం నాశయ సంపదావర్తయ సర్వత్ర విజయం రేజ్య ఓం శ్రీ హ్రీం క్లీం ఓం గణపతే నమః సర్వమేనమాయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ओम जातवे रसे नमः मरादी नोणः दिवेदः धनप्रजुष्का विश्वानावेव सिन्धुं ददातिः तयामत्यवल्लां कमलात्कवन्ति वैराजयिनी सर्वश्रेष्ठा दुर्गा देवीं शरणमहं प्रपद्ये सुरसुरे नमः अग्ने त्वं वारयाभ्यो अस्मान् स्वस्ति दुर्गा विश्वा ओषधे भवानवर्ते भवालोकाय जयाय कल्लोः विश्वायोर्कः नारदेव सिन्धुसुनावासिदातुः अग्ने अत्रिवन्मनः ज्ञानोऽस्माकं बोद्धमिदाधनोनाः प्रतनादितकं रामानमुक्तमग्निहो वे परमात्मसारो सरपरदुर्गा विश्वाक्षामस्येवोर्गातिः तज्ज्वालकमेश्यात्वरेणनाथोदानत्यश्चे स्वान्ताज्ञेदनो क्षिप्रय स्वास्मभ्यञ्जनो भगवायुष्वा गोविद्यस्थमयजानहिक्तं तमेन्द्रविष्णोरहञ्जरेमा नागच्चमगतमदानो विष्णवे लोकहिमालयिताम् अष्टावदे नवदे भूषे सहस्राक्षराय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् जय माता महाराज्ञी गौतम तल्ली के जगदम्बे भक्तवत्सले लोकपूजिते विषजन्मे भुजागौरी हर नमः पार्वती सतिये हर हर महादेव हर जय गौतम तल्ली को जय अग्निं महात्रे देवतायै नमो नमः आद्यम देजो समर्थारा तेज देवात्मै देजो वदन्देजो कामावै भवन्धारा कामाने कामयेदा कानास्यान्ना जम्बे पूर्णाहुमुहूर्तस्य मुहूर्तस्तु एकादशमे निस्वच्चमे पञ्चदशमे सप्तदशमे नवदशमे एकादशमे त्रयोदशमे पञ्चदशमे सप्तदशमे नवदशमे एकविंशतिमे त्रयोविंशतिमे पञ्चविंशतिमे सप्तविंशतिमे नवविंशतिमे एकत्रिंशतिमे त्रयस्त्रिंशतिमे चतुष्षष्टिमे षोडशमे द्वादशमे षोडशमे विंशतिमे चतुर्विंशतिमे अष्टाविंशतिमे द्वात्रिंशतिमे षट्त्रिंशतिमे चत्वारिंशतिमे दशचत्वारिंशतिमे अष्टाचत्वारिंशतिमे द्वादशचत्वारिंशत् अभिष्टकलसूत्रमहोत्सारि विष्णुहत्यान्याहत्यान्यस्य वनत्वनत्यादिश्च లోపల అమ్మవారి దగ్గర నిమ్మ పండున్నదయ్యా. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్స్ సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ రాజేంద్ర, మున్సిపల్ మేనేజర్ ఖాదర్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజేంద్ర విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి ర్యాలీ సక్సెస్ చేయడానికి సహకరించినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంటర్మీడియట్ పిల్లలు కూడా మీరు వచ్చారు, మీకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. విద్యార్థులు కూడా అలాగే జూనియర్ కాలేజ్ ఉన్నాము. ఫస్ట్ సెకండ్ మామూలుగా ఇచ్చేద్దాం సార్. మన ఇక్కడ మేడం వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ చేయడం కూడా చాలా కష్టమైంది, చక్కగా వేశారు. బట్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎట్టిగట్టు కాలనీలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆ కాలనీ వాసులు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలను వాక్కును చేర్చుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, పేద ప్రజల కోసమే మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు అనేక పథకాలను ఏర్పాటు చేశారని, ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఈ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దె ప్రజలే బుద్ధి చెప్తారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పెద్దలు స్వర్గీయ మల్లెమాల రాఘారెడ్డి గారు ఈ కాలనీని ఏర్పాటు చేశారు. మరి అప్పుడు సోనమ్మ గారు వీళ్ళందరూ కూడా కలిసిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఆధ్వర్యంలో కాలనీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సిమెంట్ రోడ్లు వేశారు. మన పెద్దలు రఘునాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి లైటింగ్ కూడా వేశారు. మరి ఏ కార్యక్రమం చేసినా అది తెలుగుదేశం పార్టీలోనే చేస్తూ ఉన్నారు, ఇంకొక పార్టీలో చేయలేదని చెప్పని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఒక ఉదంతం జరిగింది. నగిరి నియోజకవర్గంలో ఒక దళిత సోదరిమణి, ఆమె కౌన్సిలర్గా ఉంది నగిరి మున్సిపాలిటీలో. ఆమెని శ్రీమతి రోజమ్మ గారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి 70 లక్షల రూపాయలకి ఒప్పందం కుదుర్చుకొని 40 లక్షల రూపాయలు బైనాగా ఆమెకు ఇవ్వడం జరిగింది. రోజా గారు ఆ దళిత మహిళని మున్సిపల్ చైర్మన్ చేస్తానని చెప్పని మాట ఇచ్చింది. మరి ఇప్పటి వరకు ఆ కార్యక్రమంలో దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు ఆ మంత్రి గారు. మరి ఈ యొక్క వైసీపీ మంత్రులు, వైసీపీ నాయకుల యొక్క అవినీతికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పని కూడా నేను తెలియజేస్తాను. ఒక దళిత మహిళను మోసం చేసి 40 లక్షల రూపాయలు బైనాగా తీసుకొని పని అయిన తర్వాత మిగతా 30 లక్షలు ఇస్తారని చెప్పిన ఒప్పందం తీసుకున్న ఈ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పని నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. యథా రాజా తదా ప్రజ అన్నారు. వాళ్ళ నాయకుడు ఏ విధంగా అయితే డబ్బున్న వాళ్ళకి, డబ్బు ఇచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వడం, రాజ్యసభ సీట్లు ఇవ్వడం, ఎమ్మెల్సీలు ఇవ్వడం, ఎమ్మెల్యేలు ఇవ్వడం ఏ విధంగా అయితే ఆ ముఖ్యమంత్రి, ఆ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, అదేవిధంగా ఆయన బాటలో వీళ్ళందరూ కూడా పయనిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు ఓట్లేసి మోసపోతే ఇంకా కూడా ఈ విధంగా వాళ్ళ మంత్రులు కూడా దళితులను మోసం చేస్తున్నారంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అని చెప్పని కూడా మనం చేస్తా ఉన్నాం. దేశాభివృద్ధికి కృషి చేసే మంచి నాయకుడిని ఓటు ద్వారా ఎన్నుకోవచ్చని 18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని గూడూరు మండల తహసీల్దార్ లీలారాణి కోరారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి విద్యార్థులతో ఏర్పాటు చేసిన ర్యాలీని తహసీల్దార్ లీలారాణి ప్రారంభించారు. అనంతరం టవర్ క్లాక్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి తహసీల్దార్ లీలారాణి మాట్లాడుతూ మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు తప్పనిసరిగా ఉండాలని, ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, అలాగే ఓటు ఉన్నవారు తప్పనిసరిగా ఎన్నికల అప్పుడు ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కమిషన్ ఏర్పాటైన రోజుని పురస్కరించుకొని ఇప్పటికి 14 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము జనవరి 27వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో చట్టసభలకు పంపించే ప్రజాప్రతినిధులు కూడా
మంచి వ్యక్తులను ఎన్నుకొని తద్వారా మన దేశ అభివృద్ధికి బాటలు వేసుకోవడానికి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఓటర్లుగా నమోదు చేసుకొని మరి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎవరైతే ఓటర్గా నమోదు చేసుకొని ఉన్నారో వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా ఇది కాకుండా పోలింగ్ అప్పుడు 100% 100% పోలింగ్ కేంద్రాలకి మరి హాజరయ్యి తమ ఓటును వినియోగించుకొని మంచి వ్యక్తుల్ని ప్రజాస్వామ్య దేశంలో చట్టసభలకు పంపించడానికి మరి ఎలక్షన్ కమిషన్ వారి కృషి చేస్తున్నారు. దాన్ని పర్యవసానాలే మనమందరం కూడా చూస్తున్నాం. గతంలో ఓటింగ్ పర్సంటేజ్ కూడా తక్కువ శాతం ఉంది, 60% ఈ విధంగా ఉండేది. ఇప్పుడు ప్రతి ఎన్నికల్లో కూడా దాదాపుగా 80 నుంచి 90% జరుగుతూ ఉంది. ఇంకా కూడా దాన్ని మెరుగుపరిచి 100% ఓటింగ్ జరిగి మంచి వ్యక్తుల్ని ఎన్నుకునేందుకు ప్రజల్లో చైతన్యం కల్పించడానికి మరి ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఈ ప్రయోగాలన్నిటికీ కూడా అందరము అవగాహన చేసుకొని మరి ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి, ఇంకా ఎవరైతే అర్హులుగా ఉన్నారో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాం కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలని కూడా మా వైపు నుంచి అధికారుల తరఫు నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గూడూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ వెల్లడించారు. రహదారి భద్రత వాస ఉత్సవాల్లో భాగంగా MVI విద్యార్థులకు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రహదారి భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద MVI సునీల్ విద్యార్థులకు మరియు ఆటో డ్రైవర్లకు రోజా పూలు అందించి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని కోరారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదని, ఇటీవల కాలంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎక్కువగా జరుగుతుందని, వీటి వల్ల ప్రమాదాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ మరియు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఆటో వాళ్ళు ఎక్కువ మంది ఎక్కించడం, డోర్లు వెనకాల ఓపెన్ ఎక్కించుకోవడం పోవడం జరుగుతుంది. అవన్నీ చేయడం రోడ్డు పద్ధతి మంచిది కాదు. తర్వాత హెల్మెట్ లేకుండా తోలుతున్నారు. తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి, మరియు సీట్ బెల్ట్ లేకుండా కారు తోలడం ఒకటి, తర్వాత సెల్ ఫోన్ చేస్తూ వాహనం నడపడం అది ప్రాముఖ్యత అయిపోయింది. అది చాలా తప్పు అని చెప్పడం జరుగుతుంది. ఈ రోడ్ సేఫ్టీ పదార్థం అది సాధారణం కాదు, అది చాలా డేంజర్ అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా నడవడం డేంజరు. లైసెన్స్ తీసుకోమని మేము పదే చెప్తున్నాం. ఈ రోడ్డు వాతావరణాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి, ప్రతి సంవత్సరం చెప్తూ ఉన్నాం. అది మేము ప్రజలకు చెప్పడానికే మేము ఈ రోడ్డు పత్రాలతో నడవడానికి మన ప్రభుత్వం వారు నిర్ణయించిన కార్యక్రమం ఇది. చాలా మంచి కార్యక్రమం కాబట్టి పది చెప్పడానికి మేము రోడ్డు మీద అందరూ పిల్లలందరూ పిలిచి అవగాహన చేయడానికి నడుపుతున్నామండి. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు, మా తిరుపతి DTC ఉత్తర్వుల మేరకు రోడ్ సేఫ్టీ నడవడం జరిగింది. గత 14 రోజులుగా జరుగుతుంది. వచ్చే నెల 15 దాకా ఉంది. దాని సాధారణంగా ఈరోజు ఏంటంటే స్కూల్ పిల్లలతో మరియు సచివాలయ సిబ్బందితో ఆటో డ్రైవర్లతో వాగ్దానం చేయమని మాకు ప్రభుత్వాన్ని నిర్ణయించారు. దాన్ని బట్టి మేము ఈ కార్యక్రమం నడవడం జరిగింది. ఆ పిల్లలకి అవగాహన కలిగించడానికి మేము 2 మాటలు చెప్పడం జరిగింది. వాళ్ళకి జాగ్రత్తగా ఉండమని, ఈ ఫ్యామిలీకి మొత్తానికి ఇబ్బంది లేకుండా హెల్మెట్ గురించుకోమని చెప్పమని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ జాగ్రత్త ఉంటే మాకందరికీ ఈజీ వర్క్ ఉంటుందని ఒక అవగాహన. రేపు జరగనున్న 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తహసీల్దార్ లీలారాణి మాట్లాడుతూ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో జరుగుతాయని, పట్టణ ప్రజలు, విద్యార్థులు, స్వాతంత్ర సమర యోధులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారము. గూడూరు మండల ప్రజలందరికీ కూడా రేపు జనవరి 26 75వ రిపబ్లిక్ డే సందర్భంగా మన గూడూరు RDO ఆఫీస్ ప్రాంగణంలో గౌరవనీయులు గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి వారైన సార్ ఆధ్వర్యంలో మరి జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా మరి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మండలంలో ఉన్న విద్యార్థుల చేత ఏర్పాటు చేయించడానికి
డిప్యూటీ టీఓ గారు వాళ్ళంతా ప్లాన్ చేసుకొని ఉన్నారు. మరి కార్యక్రమం చక్కగా జరుగుతుంది కాబట్టి మండల ప్రజలందరూ కూడా హాజరయ్యి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీడియా ముఖంగా అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరవ్వమని చెప్పేసి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ లాంటి నమ్మక ద్రోహులు గూడూరు ప్రజలు క్షమించరు తెలిపిన వైకాపా గూడూరు ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్. రామ్రాజ్ లేఅవుట్ ను ప్రారంభించిన పలగాటి వంశీకృష్ణారెడ్డి. సామాన్యులకు సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతోనే అందుబాటులోకి తెచ్చామన్న నిర్వాహకులు. కోటపట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ లలితా హోమం. నాయుడుపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.